చివరగా సార్, ఈ తిరుమల కల్తీ నెయ్యి ఈ లడ్డు విషయంలో జరిగిన ఈ సిట్ రిపోర్ట్స్, ఈ వ్యవహారము ఏదైతే అసలు నెయ్యే కాదని అసలు విషయం బట్టబయలైందో, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ ఇష్యూకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు సమాజానికి, హిందూ సమాజానికి మొత్తం దేశవ్యాప్తంగా తెలిసిపోయింది సార్. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకి ఈ హిందూ సమాజం మొత్తము ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి దూరమైనట్లే మనం భావించాలా సార్? లలిత్ గారు, నువ్వు నా దగ్గర ఉన్న 1000 కోట్లు పట్టుకెళ్ళిపో, నా దగ్గర ఉన్న కార్లన్నీ తీసుకెళ్ళిపో, నన్ను నడి బజార్లో తోసేయి, క్షమిస్తానేమో. కానీ నేను నమ్ముకున్న దేవుణ్ణి టచ్ చేస్తే, నా నమ్మకాన్ని టచ్ చేస్తే నిన్ను వదిలిపెట్టాను. అదే ప్రతి హిందువులోన ఉండే ఒక గొప్ప లక్షణం. మహమ్మద్ గోరి ఎంత సంపద తీసుకెళ్లిపోయాడు, బాబర్ ఎంత సంపద తీసుకెళ్లిపోయాడు, బ్రిటిష్ వాళ్ళు ఎంత సంపద తీసుకెళ్లిపోయారు దేశం నుంచి. కానీ హిందువులు కాపాడుకుంటూ వచ్చిందేది దేవాలయాలు. ఆ దేవుడి పైన ఉన్నటువంటి వాళ్ళ నమ్మకాన్ని. దేవాలయం పైన దాడి చేసినప్పుడే వీరోచితంగా పోరాడారు, దేవుణ్ణి కాపాడుకున్నారు ఏదో రూపంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళ అవినీతి చేసినా క్షమించారు, ఒక అవకాశం ఇచ్చారు. దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసినా వీడి నైజం ఇంతే అని క్షమించారు. కానీ భగవంతుని టచ్ చేశాడు, హిందువులు నిత్యం పూజించే ఆ దైవాన్ని టచ్ చేశాడు, అపచారం చేశాడు. డబ్బు కోసం కాదు, ఇది కుట్రతో, ద్వేషంతో తన మతాన్ని గొప్పది చేసుకోవడం కోసం మరో మతం పైన దాడి చేశాడు. ఇది ఎవరు క్షమించారు. ఇంకా 2029 అంటే 20 ఏళ్లకు 30 ఏళ్లకో కాదు కదా, ఇంకా మహా అంటే ఒక 2-3 ఏళ్ళు వచ్చేటువంటి ఎలక్షన్స్ అవి. అప్పటికి ఎలా మర్చిపోతారు ప్రజలు, ఎలా హిందువులు ఎలా మర్చిపోతారు ఈ అంశాన్ని? అది నిరంతరము భగవంతుణ్ణి చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది కదా. తిరుపతి ప్రసాదాన్ని మన చేతిలో తీసుకున్నప్పుడు కూడా ఇది కూడా గుర్తుకొస్తుంది కదా. ఇదేం శరీరానికి కలిగిన గాయం కాదు కదా మానిపోవడానికి, మనసుకు తగిలిన గాయం. మనిషి మట్టిలో కలిసిపోయే వరకు అది అలా ఉండిపోతుంది. ఎలా మర్చిపోతారు లలిత్ గారు హిందువులు? అందుకే నేను అన్నాను, నీకు గత ఎన్నికల్లో 40% ఓట్ బ్యాంకు 18%కే పడిపోయిందని. ఆ మిగిలిన 22% ఎక్కడ పోయిందంటే అది హిందువుల రూపంలో దారి మళ్ళీపోయింది. హిందువులందరూ కృతనిశ్చయానికి వచ్చేశారు. నిన్ను ఇన్ని రోజులు ఆరాధన చేసినటువంటి హిందువుల్లో పెద్ద పెద్ద కులాలు 2-3 ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నిన్ను చేదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. వాళ్ళు నిన్ను ఇంకా ప్రోత్సహించరు.